సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 5 డెస్క్టాప్ ప్రాసెసర్ అవుతుందో 225F ప్రాసెసర్కి సంబంధించిన అన్ఎక్స్పెక్టెడ్గా నార్మల్ సర్చింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 15,500కి అయితే ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. కాస్ట్ తీసుకోవాలా వద్దా అంటే మాత్రమే జెన్యున్గా చెప్పుకోవాలంటే ప్రాసెసర్ డీసెంట్గా ఉంది, తీసుకోవచ్చు. ఆన్లైన్ ప్రైస్ అయితే ఇది. ఆఫ్లైన్లో నేను వేరే వెబ్సైట్ కూడా చెక్ చేశాను. ఒక 1,800-900 ప్రైస్ డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. ఈ ప్రాసెసర్ తీసుకోవాలా వద్దా అంటే మాత్రం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో 6 కోర్ 4 థ్రెడ్స్ 6 పర్ఫార్మెన్స్ కోర్స్ 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి ఎడిటింగ్ పర్పస్కి ఎక్కువ కోర్స్ కావాలన్న వాళ్ళకి డీసెంటే. ఎవరైతే 6th 7th లేకపోతే 10th జనరేషన్ వాళ్ళు ఉన్నారో ఇది తీసుకోవచ్చు. 12th 13th లేకపోతే 14th జనరేషన్ ఉన్న వాళ్ళు పోయి పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే కాదు. 4-5 జనరేషన్స్ బ్యాక్ ఉన్న తీసుకోవచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మీరు చెక్ చేసి వేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 5 225F ప్రాసెసర్ అవుతుందో ఆ ప్రైస్ చూసుకోవచ్చు. 15,390 రూపాయలు ఉంది. ఆఫ్లైన్లో మీకు కొన్ని చోట్ల 15,500లకు వస్తుంది, 15,000 వస్తుంది, 14,500 కూడా వస్తుంది. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 14,500 నుంచి 15,500 మధ్యలో, అంటే 1,000 రూపాయలు ఎక్కువ తక్కువ. అంటే లోకల్ షాప్స్ నుంచి ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి. డిఫరెంట్ సైట్స్ నుంచి డిఫరెంట్గా అనిపిస్తుంది. అమెజాన్ ఏంటంటే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆఫర్స్, ఈఎంఐ ఆఫర్స్ అవన్నీ ఉంటాయని చెప్పేసి మీకు అమెజాన్ చూపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఈ ప్రాసెసర్లో చెప్పదగ్గ మంచి విషయం ఏంటంటే మాత్రమే కోర్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు. నార్మల్ ఈ ప్రైస్కి అట్లా మీకు 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తాయి. ఇక్కడ 6 పర్ఫార్మెన్స్ కోసం 4 ఎఫిషియన్సీ కోర్స్ వస్తున్నాయి. 10 కోర్స్ అండ్ 10 థ్రెడ్స్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా చూపించేస్తాను. ఇది ఇక్కడ చూసుకోవచ్చు 6 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి, 4 ఎఫిషియన్సీ కోర్స్ వస్తున్నాయి, అండ్ ఆల్సో 10 కోర్స్ ఓవరాల్గా. ఒక్కొక్క కోర్కి ఒక్కొక్క థ్రెడ్ వస్తుంది అనుకోవచ్చు. బేస్ పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.3 GHz ఉంది. అదే టర్బో బూస్ట్ చేస్తే 4.9 GHz వెళ్తుంది. ఎఫిషియన్సీ కోర్స్ 2.7 GHz, టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 4.4 GHz కూడా వెళ్తుంది అనమాట. కోర్స్ ని పక్క పెట్టేస్తే మనం క్యాష్ మెమరీ 42 MB క్యాష్ మెమరీ, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ బేస్ లైన్ మినిమం తక్కువ. అదే మీరు ఓవర్ క్లాకింగ్ చేసుకోవాలి, ఎక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకోవాలంటే 120 వాట్స్ దాకా కూడా ఓవర్ క్లాకింగ్ అయితే అవుతుంది. ఇంకా TSMC వాళ్ళది N3M నానోమీటర్ సపోర్ట్ వస్తుంది. సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. అండ్ DDR5 6400 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ర్యామ్ గురించి తర్వాత మాట్లాడతాము నెక్స్ట్ వీడియోలో. ఇది ఎక్సీ కోర్స్ అయితే రావు, ఎందుకంటే ఇది F సిరీస్ ప్రాసెసర్ కాబట్టి ఎక్సీ కోర్స్ కానీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఏం రాదు. ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ 13 టాప్స్ ఏమో వస్తున్నాయి, సపరేట్ సపోర్ట్తో పాటు వస్తుంది. ఏకి సంబంధించిన కొన్ని కోడ్స్ ఏవైతే ఏమైనా ఉంటాయో మీరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు DRMs అనేసి, స్కేలబుల్ అనేసి, PCI 5.0 PCI 4.0తో పాటు కూడా వస్తుంది. LG A1851 సాకెట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ చూస్తే SSD 4.1 SSD 4.2 AVX2తో పాటు కూడా వస్తుంది. కింద సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేసిరన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ ప్రాసెసర్ పై ఎవరైతే AMD వద్దు, లేకపోతే ఇట్లా ఓల్డ్ ఇంటెల్ జనరేషన్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా కొంచెం బడ్జెట్లో చూస్తున్నట్టు ఇట్లా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు స్పెసిఫికేషన్ చూసారు కదా, నాకైతే ఒకటే అనిపించింది ఇక్కడ. ఈ ప్రాసెసర్లో జెన్యున్గా చెప్పుకోవాలంటే ఏకి సంబంధించిన ఫీచర్స్ ఒకటి బాగా అనిపించినాయి నాకు. ప్లస్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కాబట్టి ప్రైస్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ సమ్మర్ వచ్చింది అనుకోండి, మేబీ ఒక 1,000-2,000 తగ్గచ్చు. క్యాష్ మెమరీ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఓవర్ క్లాకింగ్ చేసారంటే మాత్రం 120 వాట్స్ దాకా పవర్ కూడా కన్సంప్షన్ చేసుకుంటుంది. ఓవరాల్ బాగానే ఉంది. నిజంగా జెన్యున్గా చెప్పుకోవాలంటే ఫీచర్స్ అంతా కూడా బాగానే ఉంది. ప్రైస్ కొంచెం స్టిల్ ఇంకా ఓ ప్రైస్ ఉంది అనుకోవచ్చు. లైక్ 12,000 13,000 వచ్చింటే ఇట్లా నా ఒపీనియన్లో ఆఫ్లైన్లో ట్రై చేయండి. 12,000-13,000 వస్తే తీసుకోమంటాను. జర వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటే ఈ ప్రాసెసర్ గురించి కింద కామెంట్ అయితే చేయండి.